నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ డోర్స్ క్లోజ్ అయ్యాయా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. పోనీ ఢిల్లీలో కలవకపోతే అమిత్ షాని మోదీని అట్లీస్ట్ తెలంగాణ వస్తున్నారు కదా, ఇక్కడ హైదరాబాద్ లో అయినా కలుద్దామా అంటే ఇక్కడ కూడా డోర్స్ క్లోజ్ అయ్యాయని చెప్పేసి అని అంటున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఢిల్లీ పెద్దలకు సంబంధించి అంటే బీజేపీ పెద్దలు కూడా అనుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి డోర్స్ క్లోజ్ అయ్యాయి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? వాళ్ళు ఎందుకు డోర్స్ క్లోజ్ చేశారు ఢిల్లీ పెద్దలు? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ఆల్మోస్ట్ 1 month నుంచి ఆయన ఢిల్లీకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని నరేంద్ర మోడీని, అమిత్ షాని కలవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారు ఆయన. కానీ ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు ఇప్పటి వరకు ఆయనకు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేయలేదు. అయితే 4-5 తారీఖుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. సో తెలంగాణ పర్యటనకు వస్తున్న సందర్భంగా నైట్ బస 4వ తారీఖున రాజ్భవన్లో చేస్తారు నరేంద్ర మోడీ. సార్ రాజ్భవన్లో ఆల్రెడీ బస్ చేస్తారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు ఆయన పర్యటన షెడ్యూల్ ఎలా ఉంది? 4-5 తారీఖుల్లో మహారాష్ట్రలో ఒక ప్రోగ్రామ్ ఉంది. మహారాష్ట్రలో ప్రోగ్రామ్ చూసిన తర్వాత హైదరాబాద్లో ఉండే బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత తమిళనాడుకి వెళ్తారు. తమిళనాడులో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ ప్రారంభించిన తర్వాత మళ్ళీ తమిళనాడు నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్భవన్కి చేరుకుంటారు. రాజ్భవన్లో బస్ చేస్తారు 4వ తారీఖు. ఆ తర్వాత 5వ తారీఖున ఉదయాన్నే కొన్ని మహారాష్ట్రలోని కొన్ని ప్రోగ్రామ్స్ అవి చూసుకొని ఆయన వెళ్ళిపోతారు. ఇది షెడ్యూల్ టెంటేటివ్గా, క్లుప్తంగా. ఈ షెడ్యూల్లో ఎక్కడో దగ్గర అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో అయినా బేగంపేట విమానాశ్రయంలోనూ లేదంటే రాజ్భవన్లోనూ కలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అపాయింట్మెంట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. కానీ ఢిల్లీలో ప్రయత్నం చేస్తున్నారు, హైదరాబాద్లో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆయనకి డోర్స్ అయితే ఓపెన్ కావట్లేదు. ఎందుకు ఓపెన్ కావట్లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు ఢిల్లీలో జరుగుతుంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు అనేది దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. 5వ తారీఖున సీట్ల షేరింగ్ సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా రాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్స్ ఇస్తారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఇలాంటి సిచ్యువేషనే 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కూడా ఫేస్ చేశారు. ఎప్పుడైతే బీజేపీ నుంచి అంటే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాడో చంద్రబాబు నాయుడు, ఆ రోజు నుంచి అపాయింట్మెంట్ దొరకలే ఆయనకి. దాదాపు సంవత్సరం పాటు దొరకల చంద్రబాబు నాయుడుకి. అప్పట్లో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఫేస్ చేస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళు రాజకీయాలు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, లేదా జనసేన కూటమి జనసేన కూటమి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద నిఘా వర్గాలు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాయి. నిఘా వర్గాలు సమాచారం అందజేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సర్వేల్లో వెనకబడి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వాలి అనేది ఒకటి. ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ ఆయన వచ్చి ఏం మాట్లాడతారు అనేది ముందుగానే వాళ్ళకి తెలిసిపోతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదంటే రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల కోసం మాట్లాడతారని అంటే అలాంటి ఏమీ లేవు. జస్ట్ ప్రింటెడ్ పేపర్ కొన్ని ఉంటాయి. ఆ పేపర్లు ఇచ్చేసేసి సంతకం పెట్టి అదే పేపర్లు గత 5 సంవత్సరాల నుంచి పోయిన ప్రతిసారి అవే చేతిలో పెట్టేసి మిగతా ఆయన సొంత వ్యవహారాలను మాట్లాడుకుంటున్నారు. అవే వ్యవహారాలు మాట్లాడుకోవడానికి వస్తారనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. నరేంద్ర మోడీ క్లారిటీ ఉంది, అమిత్ షా క్లారిటీ ఉంది. అమిత్ షా అయితే కంప్లీట్గా డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. ఇక్కడ నరేంద్ర మోడీ ఏంటంటే ఫెడరల్ సిస్టంలో ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి అనేది ఇక్కడ జగన్ ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా, అక్కడ నరేంద్ర మోడీ ఉన్నారా ఇంకొకరు ఉన్నారా అనేది పక్కన పెడితే ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఉండేటువంటి రిలేషన్ ఒకటి ఉంటుంది ఫెడరల్ సిస్టంలో. ఆ కోణం నుంచి ఆయన మొన్న కూడా మాట్లాడటం జరిగింది. చెప్తే లేదంటే అసలు నరేంద్ర మోడీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదనేది అప్పట్లో వినిపించింది. ఢిల్లీ ఇటీవల కాలంలో వెళ్ళినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడటానికి, ప్రస్తావించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినప్పుడు చాలా నైస్గా కట్ చేసేసాడు నరేంద్ర మోడీ అనేది కూడా వినిపించింది ఆ రోజున. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్స్ లభించట్లేదు. పైగా ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే అసలు వైజాగ్కు సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి.
షెడ్యూల్ ప్రకారం అయితే 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖున వైజాగ్ రావాలి నరేంద్ర మోడీ. కానీ నరేంద్ర మోడీ వైజాగ్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకొని వర్చువల్గా ప్రారంభించారు. అలా వర్చువల్గా ప్రారంభించాల్సిన అవసరం ముందు షెడ్యూల్ ఖరారైంది. 28వ తారీఖు వస్తున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి కూడా షెడ్యూల్ వచ్చింది. కానీ ఆల్ సడన్గా దాన్ని రద్దు చేసుకొని వర్చువల్గా అన్నింటినీ ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి కూడా కనిపిస్తారు. ముఖ్యమంత్రి హోదాలో కనిపిస్తారు కదా, కనిపించే అవకాశం ఉందా? ముఖ్యమంత్రిని అయితే కాదనలేరు కదా. మళ్ళీ ఒక వేదిక మీద కనిపిస్తే అది మన రాజకీయంగా ఎక్కడ అనుకూలంగా మలుచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ఆలోచన సహజంగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఒక యుద్ధం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి స్కామ్స్, లిక్కర్ స్కామ్ కానీ, ఇసుక స్కామ్ కానీ, 2014 ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ గెలిపిస్తే స్కామ్సే వస్తాయని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ ప్రచారం చేశారు. కావాలంటే నరేంద్ర మోడీ 2014 స్పీచెస్ చూసుకొని మనం రివ్యూ చేసుకోవచ్చు. ఆయన ఆ రోజు చేసినటువంటి ప్రసంగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు కనుక గెలిపిస్తే స్కామ్స్ మాత్రమే వస్తాయి, అతను ఆల్రెడీ ఇప్పుడు స్కాములు ఇరుక్కొని ఉన్నారు, మళ్ళీ అధికారం ఇస్తే కనుక మరిన్ని స్కాములు బయటకు వస్తాయి అని చెప్పి అప్పట్లోనే 2014 ఎన్నికల ప్రచారంలోనే నరేంద్ర మోడీ ప్రతి వేదిక మీద చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్ 2014లో అప్పుడు చెప్పింది కూడా అదే నరేంద్ర మోడీ. ఇప్పుడు నరేంద్ర మోడీ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి కాబట్టి 2019లో, ఆ తర్వాత 2019 గెలిచిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డికి కొంత ఎంట్రీ దొరికింది అక్కడ. ఆ తర్వాత రకరకాల కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ వస్తున్నారు. అది కూడా విజయసాయి రెడ్డి నడిపినటువంటి ఒక లైజనింగ్ ద్వారా ఈయన వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఆల్మోస్ట్ డిటాచ్గా ఉన్నారనేది అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంప్లీట్గా డోర్స్ క్లోజ్ అయిపోయాయి జగన్మోహన్ రెడ్డికి. హైదరాబాద్ వస్తున్న సందర్భంగా హైదరాబాద్లో కూడా కలవడానికి ఇష్టపడలేదు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంతలా ప్రయత్నిస్తున్నాడు? అయితే ఢిల్లీ వెళ్ళి కలవాలి అని, లేకపోతే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి తెలంగాణలో, సో ఇక్కడైనా ప్రధాని మోదీని కానీ అమిత్ షాని కలవాలని ఎందుకు అంత గట్టిగా ట్రై చేస్తున్నారు? ఏ ప్రయోజనాల కోసం? అందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్రాల్లో లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసినటువంటి ప్రతి వాళ్ళకి ఇదేం సీక్రెట్ కాదు, నగ్న సత్యంగా ప్రతి ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి, ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజు కూడా కలవలేదు ప్రధానమంత్రి కానీ అమిత్ షాని కానీ. కేవలం అతను సొంత ప్రయోజనాలు, కేసులు కానీ, లేదంటే అవినాష్ రెడ్డి ఇష్యూ కానీ, లేదంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ, ఈ బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవి తప్ప నీకు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏది మాట్లాడలేదని. ఇవాళ రాష్ట్రంలో ఎయిమ్స్ ప్రారంభమైనా కానీ ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సమస్యను ఇప్పుడు ప్రారంభిస్తున్నారు తప్పితే ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి దాఖలాల్లో కేవలం వాళ్ళకి రాజ్యసభలో, లోక్సభలో మద్దతు ఇచ్చినందుకు కొన్ని ఫండ్స్ ఇచ్చారు. ఈయనకి ఫండ్స్ అంటే అప్పులు ఎక్కువ తీసుకోవడానికి కొంత వాళ్ళు అనుమతి ఇచ్చారు. సో ఆ అప్పులతోటి ఇప్పుడు ఈ ఉచిత పథకాలు, బటన్ నొక్కే కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సో దాంతో ఒక జాతీయతావాదం వినిపించేటువంటి బీజేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో చూసిన తర్వాత దూరంగా పెడుతున్నట్టు కనిపిస్తుంది. లేదంటే ఇన్ని రోజుల పాటు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండరు కదా. సహజంగా ఒక ముఖ్యమంత్రి అడిగితే ఇన్ని రోజుల పాటు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు కదా. ఉమ్మడి రాజధానిగా ఇప్పుడు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాదే కదా. ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి వస్తున్నప్పటికి కూడా ఆ అపాయింట్మెంట్ ముఖ్యమంత్రికి ఇవ్వట్లేదని అంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత దూరంగా పెడుతున్నారు, డోర్స్ పర్మనెంట్గా ఎలా క్లోజ్ చేశారు ఢిల్లీ బీజేపీ పెద్దలు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఓకే, సో మరి ఇంత ప్రయత్నాలు చేస్తున్నారు మోదీని అలాగే అమిత్ షాని కలవడానికి జగన్మోహన్ రెడ్డి, మరి అందులో సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా, అసలు ఏంటనే చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.